దేవుని యొక్క శరీరము ఆయన బలలో చేయడానికి ముందుగా మనం ఒక అంశాన్ని ధ్యానం చేసుకుంటూ వద్దాం. అంశం ఏంటంటే, దేవుని ఎరిగిన వారు, దేవుని విశ్వాసం ఇచ్చిన వారు, మరి ప్రభులో ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభుకి మాట ఇచ్చిన వారు, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారు, భక్తిలో వెనకంజే వేసిన వారిని ఎలా గుర్తించాలి? అర్థమైందండి? భక్తిలో వెనక్కి వెళుతుంటే వాళ్ళని ఎలా గుర్తిస్తాం? వాళ్ళు మనం భక్తిలో నుండి తప్పిపోతున్నామని ఎలాగ తెలిసింది? మనకి ఎలా గుర్తించాలి? అది మనకు తెలియకపోతే మనం ఏమనుకుంటామంటే, మనము పడవలో వెళ్తున్నాం అనుకో, చిన్న బెజ్జమే కదా అనుకుంటాం. ఆ చిన్న బెజ్జం ఏమైంది, కొద్దిగా పడవంతా కూడా మునిగిపోతాం. అలాగే వెనక వెంచి వేసేటప్పుడు కూడా మనకు తెలియలేదనుకో, మనం భక్తిలోనే ఉన్నాము అనుకుంటాం, కానీ దేవుల్లో దాటిపోతాం. ఎలాగంటే, మరి సంసోన్ ఉన్నాడు కదా, ఆయన దేవుళ్ళలోనే ఉన్నాడు అనుకున్నాడు. ఒక స్త్రీ ఆ మొహంలో పడ్డాడు. ఆ స్త్రీ తనకున్న బలమంతా కూడా తన చుట్టూ ఏం చేసింది, కట్ చేసేసి, తర్వాత నేను బలంగా ఉన్నాను, దేవుడు నాలోనే ఉన్నాడని తల ఇలా అన్నాడు. శత్రువులు వచ్చినప్పుడు తనలో నుండి దేవుడి శక్తి ప్రియమైన జరిపెట్టారా. మనకి ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, భక్తిలో వెనకంజ వేసిన వారిని ఎలా గుర్తించాలి, అసలు ఎలాగ మనం తెలుసుకుంటాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఇది విశ్వాసులకి చాలా ప్రాముఖ్యం అన్నమాట. మనకు తెలియకుండానే భక్తిలో నిదానంగా వెనక్కి వెళ్ళిపోతాం. తెలియదు, ఉన్నాము అనుకుంటాం, కానీ వెనక్కి వెళ్ళిపోతాం. ఎలా గుర్తించాలో ఈరోజు బైబిల్ గ్రంథం నుండి 7 అంశాలు, ఒక్కొక్క అంశమే చూద్దాం. ఖచ్చితంగా 12:30 కల్లా ఇక్కడ నుండి మిమ్మల్ని చక్కగా ఇంటికి వెళ్ళి 1 గంట కల్లా భోజనం చేసేలాంటి చూద్దాం. ఓకేనా? ఖచ్చితంగా 12:30 కల్లా అవి చేసేస్తాం. మొట్టమొదటి రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. 10, 11 చదవండి. అందరూ కలిపి చదువుదామా? అందరూ కలిపి చదువుదాం. మరియు ఓపీరు దేశం నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు, ఓపీరు నుండి చందనపు మ్రాలను రత్నములను బహు విస్తారముగా తెచ్చాను. చాలండి, దేవుని సహాయంగా చాలా ప్రార్థన చేసుకున్నాం. 10వ అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాం. ఈ 10వ అధ్యాయంలో 11 మనం కొద్దిగా అర్థం అవ్వాలంటే, మరి కొన్ని అంశాలు మనం క్లియర్గా అర్థం అవ్వాలంటే కొద్దిగా పైన చదవాలి. 9 నుండి చదువునాను. తర్వాత 20 నుండి 29 చదువమ్మా. చూసారా? ఇక్కడ సొలొమోను రాజు గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. సొలొమోను రాజు చాలా భక్తిపరుడు, చాలా అందమైన మందిరాన్ని కట్టాడు. ఎంతో సౌందర్యం, అది చూడటానికి ఎంతోమంది రాజులు రాణీలు ఆ యొక్క ప్రాంతానికి వచ్చి చూసేవారట. నిదానంగా సొలొమోను రాజు ఎలాగా బానిసైపోయాడంటే, బంగారానికి రత్నాలకు
గుర్రాలకు రథాలకు బానిసైపోయాడు. అవి కొట్టడానికి ఎక్కువగా టైం వెచ్చించడం మొదలెట్టాడు. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? నిదానంగా ప్రక్కన పెడుతూ నిదానంగా ఏం చేస్తున్నాడు? గుర్రాలు ఐగుప్తు నుండి చాలా విలువైన గుర్రాలు కొనుక్కురావటం, రథాలు కొనుక్కురావటం, అయిపోగు చేసుకోవటం, ఇలా వీటి మీద దృష్టి పెడుతున్నాడు ఎక్కువ. బంగారం రత్నాలు తీసుకురావటం, వీటిని పోగేసుకోవటం, ఇలాగ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవునిలో ఉన్న మనము ఎప్పుడైతే వేరే దానికి మనం సమయం ఇస్తామో అప్పుడు దేవుడికి మనం ఏమైపోతామట? దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడి మందిరం ఎంతో సౌందర్యంగా కట్టాడు. చాలా రాజులు రాణిలు వచ్చారు, చాలా సంతోషించారు. కానీ ఈ రాజు నిదానంగా రథాలు కొనటం, గుర్రాలు కొనటం, డబ్బు సంపాదించడం, వీటికి ఎక్కువగా బానిసైపోయాడు. పెళ్ళిళ్ళు చేసుకోవటం, వీటికి వెళ్ళిపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవునికి వెనకంజ వేయటం, మరి భక్తిలో వెనకంజన వేసి వారిని మనము ఈ యొక్క మన పితరుడైన సొలొమోనుని మనం చూస్తున్నాం. ఫస్ట్లో ఉన్న భక్తి తర్వాత కనపడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఒకటి గమనించాలి. ఎప్పుడైతే దేవుడి కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహంతో సమానం. అర్థమైందండి? దేవుడి కంటే నువ్వు ఎక్కువగా ఏది ప్రేమిస్తావో అది దేవుడు నీకు దూరం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించదు. దేన్నైనా తగు మాత్రమే ప్రేమించు. దాని మీద ఎక్కువ ఆశ పెట్టుకోమాక, ఎవరినైనా సరే. ఇక్కడ ఈ రాజు ఏం చేశాడంటే దేవునికి దూరం అవ్వటం మొదలెట్టాడు. పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, తన భార్యలు కూడా అన్యుల భార్యలు చేసుకున్నాడు, ఉపపద్యులు చేసుకున్నాడు. నిదానంగా వాళ్ళని ఏం చేస్తున్నాడంటే ఆ రాజుని నిదానంగా అన్యుల్లోకి తిప్పేయడం జరిగింది. ప్రభువుని విడిచిపెట్టేశాడు. అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డారా, మన భక్తిలో ఎప్పుడు కూడా వెనకంజ వేసేవారిగా మనం ఉండకూడదు. మనము ఏదైనా సరే ఏ పని చేసినా దేవునికి ప్రధాన స్థానం ఇవ్వాలి. దేవుడు తర్వాతే ఏదైనా అని అనుకోవాలి. చాలామందిని నాకు నచ్చిన పదం ఏంటంటే, మనం ఎవరినైనా గౌరవించాలి, ప్రేమించాలి. మన ముస్లిం సహోదరుని నేను చూసినప్పుడు వాళ్ళు చూస్తుంటే నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. వాళ్ళు ఎన్ని పనులున్నా సరే ఆ టయానికి కట్టేసి వెళ్ళి మసీదుకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అర్థమైందా? మనమేం పనే ముఖ్యం అనుకుంటాం. అమ్మో ఇక్కడ లేకపోతే ఇక్కడ నాకు బేరం పోద్ది, వ్యాపారం పోద్ది అనుకుంటాం. కట్టేసి వెళ్ళిపోతారు. మా పక్కన మాకు షాప్ ఓనర్ గారు ఉన్నారు, బాబుజీ గారు అని. ఓనర్ గారు ఖచ్చితంగా టైం అయిందంటే గబగబ మొత్తం కప్పేసి వెళ్ళిపోతారు. అతను అక్కడ ఉండి చేసుకుంటే 500 సంపాదిస్తాడు. జ్యూస్ అమ్మితే ఒక పావు గంటలోనే అంత సేటు అమ్ముతాడు. 50 రూపాయలు గ్లాసు, ఎంత అమ్ముతాడు చూడు. అయినా సరే దాన్ని కప్పేసి వెళ్ళిపోయి మసీదుకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తారు. చాలామంది వారి భక్తులు ఉన్నారు. చాలా క్రైస్తవులు మాత్రం ఏం చేస్తున్నారంటే నిదానంగా వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు. దేవునికి దూరం అయిపోతున్నారు. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని కంటే ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించకూడదు. దేవుని తర్వాతే దేన్నైనా. అర్థమైందండి? అలా కాకుండా మనం దేన్నైతే ప్రేమిస్తామో దాన్ని తీసేస్తాం. అబ్రహాము శారా ఎవరిని ప్రేమించారు? బాగా తన కుమారుడు పుట్టగానే మరి ఇస్సాకును ప్రేమిస్తూ వచ్చారు. దేవుడు ఏం చేశాడంటే, నీకు ఒక్కగానే ఒక కుమారుడు, నువ్వు ప్రేమిస్తున్న కుమారుడిని నీవు తీసుకొచ్చి నాకు బల్యం అంటాడు. అర్థమైందా? నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడిని, నువ్వు బాగా ఇష్టపడుతున్న కుమారుడిని తీసుకొచ్చి నాకు బల్యం అంటాడు. చూడండి పరీక్ష ఎలా పెట్టాడు దేవుడు. అంటే ఎవరైతే మనం ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో దాన్ని దేవుడు తీసుకువేస్తాడు. దేవుని కంటే ఎక్కువ దేన్ని కూడా ప్రేమించాడు. అబ్రహాం మాత్రం దేవుడిని ఎక్కువ ప్రేమించాడు. కొడుకుని తీసుకొచ్చాడు. పుట్టగానే 100 సంవత్సరాలు పుట్టాడు కొడుకు, ప్రార్థన చేయగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి. అయినా సరే ఆ కుమారుడు తీసుకొచ్చి బలి ఇవ్వటానికి అబ్రహాము పైగా ముసలోడైన ఆ కట్టెలు చీల్చుకొని గాడిద మీద తీసుకెళ్ళి కొండ మీద తీసుకెళ్ళి కట్టెలు పేర్చి
ఆ కుమారుడు దగ్గర దగ్గర 18 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆ రేంజ్ అంటే ఆ ముసలోని ఒక నెట్టు పరిగెత్తవచ్చు, చంపటానికి సిద్ధపడుతుంటాయి. కానీ ఆ బాలుని కూడా దేవుని భక్తిలో పెంచుతూ వచ్చారు. తర్వాత తీసుకొచ్చి ఆ యొక్క బలిపీఠం కట్టి సమాధిలాగా ఇలా కట్టి కర్ర పరిచి ఆ యొక్క కుమారుని చేతులు కడుతుంటే అప్పుడు అంటున్నాడట కుమారుడు, నాన్నగారు మరి మనం బలి ఇవ్వటానికి గొర్రె ఎక్కడ, గొర్రెలు ఏం కనపడట్లేదు అని అంటే అది దేవుడే చూసుకుంటాడు నాన్న అన్నాడు. అయినా సరే కుమారుడికి చేతులు కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు, ఒక్క మాట కూడా ఎదురు చెప్పాల. కుమారుడు తనకు బలెత్తున్నాడే తెలుసు, నా తండ్రి ఇష్టం అనుకున్నాడు. ఈరోజు పిల్లలు నువ్వు మాట్లాడు చిన్నపిల్లలతో నువ్వు ఇందాక తమ్ముడు నేను అనుకుంటూ వచ్చాను, పిల్లలతో మాట్లాడాలన్నా మాట్లాడలేము, అంత తెలివిగా ఉన్నారు ఈ రోజున. వాళ్ళు మనకంటే ఎక్కువ తెలివితే అట్లా ఉన్నాయి. అయితే ఏం చేశాడంటే పండుకోబెట్టాడు, కళ్ళు కూడా గంట కట్టాడు, ప్రభువుకు ప్రార్థన చేశాడు, దేవునికి ప్రార్థన చేసి కత్తి ఇలా ఎత్తాడు, ఇలా పెట్టి పొడితే కుమారుడు చచ్చిపోతాడు. ఎట్ట పెట్టి అట్టు పొడపోయేలాగా అబ్రహాం ఆగంటాడు దేవుడు, ఆగంటాడు, ఆగిపోతాడు. అదిగో ఆ పొట్టేళ్ళు ఆ కొమ్ములు ఆ పొదలో చుట్టుకొని ఉంది, ఆ పొట్టేళ్ళు తీసుకొచ్చి కలుగున్నాను అంటే దేవుడికి బలిచ్చినట్ట కాదా? బలిచ్చినట్టే, అర్థమైందా? అంటే తన విశ్వాసాన్ని లాస్ట్ వరకు పరీక్షిస్తూనే ఉన్నాడు దేవుడు. ప్రాణం ఇస్తాడా ఇవ్వడా? ఇక లాస్ట్కి చంపడానికి సిద్ధపడిపోయాడు. ఇంకా ఒక్కొక్క సెకండ్ అయితే పొడిచేసాడు, గొంతుకి మీద కోసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరం అవ్వటానికి కారణం ఏంటంటే బంగారం, వెండి, వజ్రాలు, ఆస్తి సంపదలు ఇవన్నీ కూడా రావడంతో మనకి గర్వం అనేది తిరిగిపోతుంది. దేవుడు ఎవరు? దేవుడు ఏ దేవుడు? ఎక్కడ ఖాళీ ఆడుతుందా? ఖాళీ వస్తా మనకే మందిరానికి రావడానికి బాగా అక్కడ ఎంత బిజినెస్ అవుతున్నారు. ఈరోజు అమ్మితే 10,000 వస్తాయి, మందిరానికి వస్తాయి అనేటట్టుగా ఉన్నారు. ఆ 10,000 దేవుడు ఇస్తున్నాడని సంగతి మర్చిపోతున్నారు. ఒకేసారి ఒక జ్వరం పెట్టాడంటే ఎంత వదులుతుందండి? సుమారుగా 1,00,000 రూపాయలు వదులుతుంది. నువ్వు ఎన్ని టెస్టులు చేసినా ఆ జ్వరం ఏంటో తెలుసుకోలేకపోతారు డాక్టర్లు. దేవుడు చాలా జ్ఞానం గలవాడు. దేవుని దగ్గర నుండి మనం వెనకం చేయడానికి కారణం ఏంటంటే మన సంపాదన చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపాదిస్తున్న కొందికి మనం దేవునికి దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందండి? కోల్గేట్ పేస్ట్ తయారు చేసే ఆ ఓనర్ గారట, ప్రభువా నేను ఈ కోల్గేట్ కంపెనీ పెడుతున్నాను, ఇదిగో నాకు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు నీకు ఇస్తాను, ఎన్ని కోట్లు వస్తే అన్ని కోట్లు 10 నీకు 10 వాటా ఇస్తానంటాడ. అలాగే నీ ప్రభువారు ఆయన్ని ఆస్వాదించాడట. తర్వాత మళ్ళీ లేదు ప్రభు 20 ఇస్తానండట, ఇంకా ఎక్కువ ఆస్వాదించాడు 30. ఇంకా ఇప్పుడు ఏంటి తెలుసా, ప్రభు నాకు 10% నాది, 90% నీది. అర్థమైందా? 100 నాకు లాభం వస్తే 90 రూపాయలు నీయి, 10 రూపాయలు నాది. కోట్లు ఆస్తి అటు దేవునికి అంత ప్రధాన స్థానం ఇచ్చాడు. అందుకే నాకు ఉన్నతమైన స్థాయికి వచ్చి ఈ రోజులో ఏ ప్రాంతంలో చూసినా కోల్గేట్ వానవాళ్ళు అంటే ఎవరు ఉన్నారా? అంత పేరు తెచ్చుకున్నాడు. దేవుడు అంటే అంత భయభక్తులతో ఉన్నాడు అనమాట. మనం ఏం చేస్తామంటే డబ్బు వచ్చినా కొద్దికి దూరం అయిపోతూ ఉంటాం దేవుడికి. ఎప్పుడు కూడా దేవుడికి దూరం అవ్వకూడదండి. మనకి ఇచ్చింది, మనకు పెట్టిన భిక్ష దేవుడు. మనం ఈరోజు గుండె కొట్టుకుంటుందంటే ఆ దేవుడు పెట్టిన భిక్ష. ఆయన గుండె ఊదాడు, ఆయన ఆవి ఓదగా ఊపిరి గుండె కొట్టుకోవటం మొదలైంది. ఆయన ఊపిరిది, మంద కాదు. ఆయన భిక్ష, ఆయనకే మనం చెందాలి. అంతేగాని మన ఇష్టం కాదు, నాకు అది ఉందో ఇది ఉందని పనులు అంకలు చెప్పదు. దేవుని కంటే ఏది ముఖ్యం కాదు. ప్రియమైన దేవుడు, ఇది చాలా ప్రాముఖ్యం. అలాగ సొలొమోను గారు దేవునికి దూరం అయిపోయాడు, డబ్బుకి దగ్గర అయిపోయాడు. చూసారా? ఇది ఒకటి. రెండోది ప్రకటన గ్రంథము. మనకు టైం లేదు. ప్రకటన గ్రంథము త్వరగా ముగించుకుందాం, ఇక్కడ టైం అయిపోతుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం 2:4.
అది చూసారా, నీ వాట నేనాట మనమందరం ఆట మొదటున్న ప్రేమను విడిచిపెట్టామాట. మొదట దేవుణ్ణి అట్ట ప్రేమించామో ఇప్పుడు అట్ట ప్రేమించట్లేదా? ప్రభువారు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీవు ఏ స్థితిలో నుండి వచ్చితువో దాన్ని జ్ఞాపకం చేసుకో. ఫస్ట్ నీకు ఏమీ లేదు, ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చా, అది జ్ఞాపకం చేసుకో. చూడండి, చేసుకొని మారు మనసు పొంది మొదట క్రియలను చెయ్యము. మొదట నువ్వు దేవుణ్ణి ఎట్ట ప్రేమిస్తున్నావు అట్ట ప్రేమించడం మొదలెట్టు. తర్వాత చూడండి, చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. దేవుడు ఏదో రిక్వెస్ట్ చేయట్లా, ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే ఏం చేస్తాడో కూడా కింద చెప్తున్నాడు. చూడండి, ప్రభు ఎంత ప్రేమిస్తాడో అంత కోపం ఉంటుంది దేవునికి. ఆయన ఉగ్రుడు అయిపోతే ఎవ్వరూ ఆపలేము. చూడండి ఎలాగా, చూడండి కింద చూడండి. లేని ఎడలా నువ్వు దేవుడి మాటను వినకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసిన ఎడలా దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ కింద చూడండి 5వ వచనంలో కింద, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. దీపస్తంభం అంటే ఏంటి? పాటలు పాటలు వెళ్ళి అనుకుంటా, అర్థమైందండి. పరమాశినైనది జగమును పరమ అని పాట పాడటం. ఆయన తీసి ఆయన ఊపిరి ఉంచినంత వరకే ఈ దీపాన్ని తీసేస్తున్నాడు ప్రభువారు. అందుకే ప్రేమతో నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. మొదట ఉన్న ప్రేమను నువ్వు విడిచిపెట్టారు. అందుకని నువ్వు భక్తులు వెనకని చేస్తున్నావు. అందుకనే ఒకసారి ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను మొదట నిన్ను ప్రేమించినట్టుగా ఇప్పుడు ప్రేమించలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించి ఈ రోజు నుంచి నిన్ను మొదట కంటే ఎక్కువగా ప్రేమించేటట్టుగా నన్ను చేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. మూడో చూద్దాం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. చాలు మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణగుదురా. మొదటేమో చూడండి ఆత్మానుసారులుగా ప్రవర్తించాం అంటే నిజంగా వీళ్ళు దేవుని పెట్టు, వీళ్ళకి అలాగా నేను ఉండాలని అవతరులు అనుకునేటట్లుగా జీవించాం. తర్వాత శరీరానుసారంకి వెళ్ళిపోయాం. అంటే లోకులు ఎలా జీవిస్తున్నారో మనం కూడా అలాగే, లోకులు ఎలా ప్యాంట్ వేస్తే మనం అలాగే, లోకులు ఎలా కటింగ్లు వేస్తే అలాగే మనమే, లోకులు డిజైన్ ఎలా చేస్తే మనం అలాగే, అది అట్టయిపోయింది. దేవుని మర్చిపోయాం. చాలామంది అంతే, చాలామంది ప్రియమంది దేవుని బిడ్డారా, మన హెబ్రోన్లో ఉండదు కానీ ఎక్కువ బయట చూసినట్లయితే చాలామందిని నేను గమనిస్తూ వస్తున్నాను. ఎవరిని విమర్శించాలని కాదు, కానీ ఒక స్త్రీలు కానీ పురుషులు కానీ చూసినట్లయితే మొదట ఏమో సాధారణంగా ఉండి తర్వాత ఏమో ఒక స్థితిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మారిపోతున్నారు. జుట్టుని సగం వరకు కట్ చేసుకోవటం, అంటే ఇవన్నీ చెప్తే బాధ కలిగింది అందరికీ, ఎన్నొద్దులే. అయితే చాలామంది మారిపోతున్నారు. వాళ్ళ బట్టల్లోనూ వాళ్ళ మాట విధానంలోనూ వారి ప్రవర్తనలో అన్నీ కూడా ఏమవుతున్నాయి? మార్పు చెందుతాం. ప్రియమంది ఏంటంటారా, నీవు నేను కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. శరీరానుసారంగా ఉన్నామా, ఆత్మానుసారంగా మనం ప్రవర్తిస్తున్నాము? మన చూసి నిజంగా ఈ బిడ్డ దేవుడు నమ్ముకున్నాడు, ఈ అక్క దేవుడిని నమ్ముకుంది అని అవతలు అనుకుంటున్నారా? అలాగే మనం జీవిస్తున్నాము. జీవిస్తే నిజంగా దేవుడు నిన్ను ప్రేమించినట్టు ఎవరిని ప్రేమించట్లేదని అసలు నువ్వు దేవుడి బిడ్డ కాదని గుర్తిస్తున్నారు అనుకో, నువ్వు ఎలా ఉన్నవాట? శరీరానుసారంగా నడుస్తున్నావు, దేవుని బిడ్డగా లేవు. ఇక లోకంలో నువ్వు కూడా ఒక వ్యక్తిగా నడిచిపోతున్నావు, ఏదో నామకార్థ క్రైస్తవుడిగా అయిపోతున్నావు. అది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే శరీరానుసారంగా ప్రవర్తిస్తారట. వెనకం చేసేవాళ్ళు శరీరం కనపడుతుంటుంది, ఇక వాళ్ళ ఇష్టానుసారంగా నడవటం, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడటం, వాళ్ళ నోటికి ఎంత మాట్లాడటం,
ఇక భయము భక్తి అనేది ఏమీ ఉండదు, అంతా మారిపోతుంది. ఇది మూడోది. నాలుగోది గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4:8. చాలా ఇక్కడ క్రీస్తు నుండి బొత్తిగా వేరైపోతారట. ఇక క్రీస్తు నుండి బొత్తిగా వేరైపోతారు. ఇక వాళ్ళు ఏమవుతారంటే అసలు క్రీస్తు ప్రభు మాకు దేవుడు కాదు అన్నట్లుగా వేరైపోతారు. వాళ్ళు చూసినా అసలు నిజంగా క్రైస్తవుడు కాదు, ఇతను మావులే అని అనుకునేటట్టుగా అయిపోతారు. ఒకసారి మా ఫ్రెండ్ పెళ్ళికి నేను వెళ్ళాను. అప్పుడు నేను సుధాకర్ అన్న ఉన్నప్పుడు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాను. పెళ్ళికి వెళ్ళాను. మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, రారా మనం బట్టలు కొనుక్కొచ్చుకుందాం, ప్యాంట్ షర్ట్ కొనుక్కోవాలి. నేను పెళ్లి కుమారుడు అన్నాడు, బట్టలు కొనుక్కుందాం మీరు కూడా రండి అంటే స్నేహితులు మేము 10 మందిలో వెళ్ళాం. వెళ్తే అందరం లైన్ కూర్చున్నాం. పొద్దున్నే వెళ్ళాం, 10ంటికి వెళ్ళాం. వెళ్ళాకే ఆ షాప్ అతను ఏం చేశాడంటే, వాళ్ళ దేవుడు ఉంటాడు కదా, వాళ్ళ దేవుడికి ఆయన ఇష్టం ఆయనది, మనం ఎవరిని తప్పు పట్టకూడదు. ఆయన ఏం చేశాడంటే పూజ చేసుకున్నాడు, కొబ్బరికాయ కొట్టాడు, ముక్కలో కోసాడు. కోసి ఇక 10 మందిని లైన్ కూర్చున్నాగా లైన్గా పెట్టుకుంటూ వస్తాడు. మాకు పెట్టుకుంటూ వచ్చాక నా దగ్గరకు వచ్చాడు. వస్తే సార్ నాకు వద్దులేండి అన్న. లేదండి వద్దండి. ఆయన్ని బాధ పెట్టకుండానే నేను చెప్పాను వద్దండి. తర్వాత ఆయన రచించాడు, లేదండి నేను ప్రభుని అంగీకరించానండి, నేను తీసుకోండి అన్నాకే వాళ్ళందరూ కూడా ఏంటి తినవా అనేటట్లుగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక ప్రత్యేకతమైన జీవితం ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు కొబ్బరి ముక్క తింటే నిన్ను దేవుడు బిడ్డని నమ్ముతారా? ఎవరు నమ్ముతారా? నువ్వు వాళ్ళ ఒకటి. నీ ప్రత్యేకత ఏది? నువ్వు దేవుడిని కనపరిచింది ఎక్కడ? ఇప్పుడు ఆ 10 మంది ఏమనుకుంటారు, నా స్నేహితులు వీడు ప్రభువుని నమ్ముకున్నాడు కనుక వీడు ప్రత్యేకంగా ఉన్నాడు అని అనుకుంటారు. అంటే ఒక సాక్ష్యం దేవుడికి ఘనత వచ్చిందా? ఆ కొట్టు అతను కూడా మీరు దేవుడిని నమ్ముకున్నాడా, ప్రభువుని నమ్ముకున్నారా, సర్లేండి వద్దులేండి సరే అని అన్నాడు. అర్థమైందండి? అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకత అనేది మనలో ఉండాలి. ప్రత్యేకతైన జీవితం మనం చూపించాలి. అలాగని వాళ్ళని విమర్శించకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అదే అర్థమైందండి? అప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అంతేగాని మనము వాళ్ళని బాధ పెట్టేటట్లుగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఇది ఎన్నోది? క్రీస్తు నుండి బొత్తిగా దూరం అయిపోతారట. ఎలా దూరం అయిపోతారు? 8వ వచనం చదువుతూ వచ్చాక మనం ఎలా దూరం అయిపోతారు? గలతీయులకు రాసిన పత్రిక 4:8 ఎలా దూరం అయిపోతారని ఇక్కడ ఉన్న ప్రభు అని చెప్పారు. 8 ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారై విజయము దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రయోజనమైనవి మూలపాఠం తట్టు మరలా తిరగనేలా. ఫస్ట్ ఏమో చాలా నిష్టగా యథార్థంగా ఉండి బైబిల్ పట్టుకొని టయానికి మందిరానికి వెళ్ళే నువ్వు నిదానంగా ఏమవుతుంది? దేవుడి మందిరానికి దూరం అయిపోతున్నాం. కొన్ని వారాలు మానేస్తున్నాం. కొన్నిసార్లు దేవుడి మందిరానికి రావు. కొంతమంది దేవుడి బిడ్డ కనపడిన ప్రైజ్లాడు చెప్పవు. కొంతమందిని ఏమో పట్టించుకోవు. దేవుడి మందిరంలో ఏం జరిగింది నీకు అనవసరం. ఇక అన్నీ కూడా దూరం అయిపోతుంటావు. ఎందుకని? దేవుని పనిలో నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు, వెనకం చేస్తున్నావు ఉండకొందికి. అప్పుడు సాతాను ఏమవుతాడు? నీ దగ్గరికి వస్తున్నాడు. దేవుడు దూరం అయితే ఏమవుతాడు? సాతానుడు దగ్గరికి వస్తాడు. చాలా జాగ్రత్త సుమి. మన అందరం కూడా దేవుని పెట్టడం, ఆయన రక్తంతో కడగబడ్డాం. ఎవ్వరు కూడా ఆయన బాధ పెట్టాలని ఈ మాట చెప్పట్లేదు. ఆయన తన బిడ్డలుగా చేసుకోవడానికి నేను హెచ్చరిస్తూ వస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. తర్వాత అంశం చూడండి. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక మనం ముగించుకుందాం త్వరగానే. 2 కొరింథీయులు 12:20-21 చూడండి.
చాలా ఇక్కడ చూడండి 12:20-21లో నేను ఒకసారి చదువుతాను. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహములను, అసూయలు, క్రోధములు, కక్షలు, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటను, అల్లరులు ఉండినేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాను జరిగించిన అపవిత్రత, జారత్వం, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందిన అనేకుల గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను. అంటే చూడండి, దేవుణ్ణి దూరం పడే వాళ్ళలో కనపడే లక్షణం ఏంటంటే కలహాలు వస్తాయి, కక్షలు, క్రోధములు ఇవి కనపడతాయి. ప్రతిదానికి కక్ష కడతారు. క్రోధము, కోపం, చిన్నదాని పెద్దని కోపం వాళ్ళ మీద, ప్రతిదానికి కోపం. ఇవన్నీ కూడా క్రోధములు మనసులో పెట్టుకొని దేవుని ప్రక్కన పెట్టి ఇక ఎక్కువ ఇయ్యే. మేము మా ఇల్లు ఏంటంటే స్టేషన్ దాటి మేము ముందుకు వెళ్ళాలి. మా ఇంటికి వెళ్ళాలంటే స్టేషన్ పైనుండి వెళ్ళాలి. రోజు నేను 9:30 షాప్ కట్టేసి వెళ్తుంటే కనీసం 50 మంది స్టేషన్ దగ్గర ఉంటారు. ఎందుకు ఉంటారయ్యా అంటే ఏదో ఒక సమస్య, ఇళ్ల దగ్గర, పొలాల దగ్గర, ఇంటి కుటుంబాల సమస్యలు, తాగుబోతులు, ఏదో ఒక సమస్య. రోజు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక 50 మందిని గుంపు కూడా ఉంటాం, పెద్దలు ఉంటాం, ఆ ఊరి పెద్దలు రావటం, అక్కడ పంచాయతీ పెట్టడం. అర్థమైందా? రోజు చూస్తూనే ఉన్నా. ఏంటంటే దేవునికి దూరం అయిపోయి కక్షలు, నా అరడుగు అది తీసుకుంటారా, వాళ్ళంతేట చూస్తారు కేసు. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా దేవునికి దూరం అయిపోవటానికి కారణం ఏంటంటే మనలో ఉన్న కలహాలు, కక్షలు. అవి మనకు ఉండకూడదు. అవసరమైతే తిన్నాయి, తీసుకున్నాను, అరడుగా తీసుకో అనేటట్లుగా ఉండాలి తప్ప వాటి మీద గొడవ పెట్టుకొని కొట్టుకుంటే మనం దెబ్బతిని ఆళ్ళు దెబ్బతింటాం తప్ప ఏమి ఉండదు. మధ్యోళ్ళు బాగుపడటం తప్ప నష్టపోయేవారిగా ఉంటాం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. ఎక్కువ కలహాలు, కక్షలు, క్రోధాలు ఉంటే నువ్వు దేవునికి దూరం అవుతున్నావు అని అర్థం. తర్వాత ప్రకటన గ్రంథం 3:14-15 6 అనుభవం 6 అనుభవం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ముగించుకుందాం. 2 అంశాలు చూసుకొని ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3:14-15 చదువున్నాను, 16 కూడా. చూసారా, ఇక్కడ నులివెచ్చని స్థితిలో ఉంటారు అని ప్రభు చెప్తున్నాడు. నువ్వు వెచ్చగా ఉండవు, నులివెచ్చగా ఉండవు, చల్లగానే ఉండవు. చల్లగా ఉన్నా పర్లా, నువ్వు వెచ్చగానున్నా పర్లా. నులివెచ్చని స్థితి. కాసేపు దేవుళ్ళు ఉంటావు, కాసేపు లోకంలో ఉంటావు, కాసేపు దేవుళ్ళు ఉంటావు, కాసేపు లోకంలో ఉంటావు, కాసేపు ఆ దేవుడు అంటావు, కాసేపు ఈ దేవుడు అంటావు, కాసేపు అక్కడ అంటావు, కాసేపు ఇక్కడ. ఇక అటు ఇటు కాకుండా నులివెచ్చని స్థితి అన్నమాట. సంపూర్ణంగా దేవుల్లో ఉండలేదు. దీన్ని ఏమంటుండంటే ప్రభు నులివెచ్చని స్థితి అంటాడు. నువ్వు వస్తే పూర్తిగా దేవుల్లోకి రా, లేకపోతే లోకంలో ఉండిపో. అంతేగాని అటు కొద్దిగా ఇటు కొద్దిగా చేయమాక. అది నులివెచ్చని స్థితి అంటాడు దేవుడు. ఒకవేళ ఉంటే ఏమంటున్నాడో చూడండి. అక్కడ ప్రభువారు ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానేను వెచ్చగానేను లేవు. నీవు చల్లగానేను వెచ్చగానే నుండి ఎడల మేలు. నువ్వు చల్లగా ఉన్నా పర్లా, వేడిగా ఉన్న పర్లా, నువ్వు మేలు. కానీ నువ్వు ఎలా ఉన్నావంటే వెచ్చగా నేను చల్లగా నేను ఉండక నులివెచ్చగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోట నుండి ఏం చేస్తాను, ఉమ్ము వేయ నిర్దేశిస్తున్నాను. ఉమ్ము వేయడం అంటే తీసేయటమే కదా.
అర్థమైందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము నిలువెచ్చని స్థితి ఉండకూడదు మనలో. సంపూర్ణంగా దేవుళ్ళకి రా, లేకపోతే దేవుడిని వదిలిపెట్టి లోకంలో కలిసిపో, నరకానికి వెళ్ళిపోతాం, లేకపోతే దేవుడి రాజ్యానికి వెళ్తాం. అందుకని ప్రభు ఇక్కడ క్లియర్గా చెప్పాడు అనమాట. అటు ఇటు కాకుండా కొద్దిగా అది కొద్దిగా ఇదిగా అంటే దేవుడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. అది నిలువెచ్చని స్థితి అని అంటారన్నమాట. నిలువెచ్చని స్థితిలో ఉంటున్నారు, అందుకని అలాగ ఉండకూడదు. నేను ఒక సహోదరుని చూస్తాను. ఆ సహోదరుడు ఏంటంటే చర్చికి వస్తాడు, చర్చి కాడ భోజనం చేస్తాడు, మసీదు కాడికి వెళ్తాడు, అక్కడ భోజనం చేస్తాడు, గుళ్ళు దగ్గరికి వెళ్తాడు, అక్కడ భోజనం చేస్తాడు, ఇక తిరుగుతూ ఉంటాడు. అర్థమైందా? ఇక అతనికి ఇక ఏ దేవుడు ఆ దేవుడు అని లేదు. అర్థమైందండి? నిలువెచ్చని స్థితి. దేవుడు అంటే ఇక అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. చాలా ప్రమాదం. మనం వెచ్చగానే నుండు, చల్లగానే నుండు. నిలువెచ్చని స్థితి ఉన్నోళ్ళ దేవుడు ఏం చేస్తాడో ఉమ్ము వేసి తీసేస్తాడు. జాగ్రత్త సుమి. తర్వాత లాస్ట్ మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14:1. ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 14:1. ఇక్కడ చూసి చాలమ్మా. విశ్వాసం విషయమై బలహీనుడైన చేర్చుకొని ఆయనను సంశయమును తీర్చుకునేందుకు వాదములు పెట్టుకోవద్దు. సంశయములు, సణుగులు అనేది వాదాలు పెట్టుకోవద్దు. నువ్వు చికెన్ తింటున్నావా, నువ్వు మటన్ తింటున్నావా, నేను తినను, నువ్వు కాయగూరలు తింటాను, అది ఎవరిష్టం వాడదు, అలా వదిలేయటమే. మనం వాటి గురించి పట్టించుకోకూడదు, వాదాలు పెట్టుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. ఎవరిష్టం వాళ్ళదే. అర్థమైందండి? రేపు పొద్దున దేవుడికి ఎవరు నమ్మకంగా ఉంటే వాడు దేవుడి రాజ్యాలు ఉంటారు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. అది మనం తీర్పు తీర్చకూడదు. అర్థమైందండి? అందుకనే మన ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అంటే సణుగులు, సంశయములు కనపడతాయట, సణుక్కుంటుంటారక. ఇది చూడు, అబ్బాయి చూడు, అలా చేశారు, ఇలా చేశారా, సణుక్కోవటం, మునుక్కోవటం అలాంటివి చేస్తుంటారు. అవి ఏమైతే దేవునికి దూరం చేస్తాయి. చాలా జాగ్రత్త ప్రియమైన దేని పెట్టారు. ఇవన్నీ భయపెట్టాలని మీకు చెప్పటం కాదు, దేవుడు వాక్యంలో ఉన్న మాటలే మీతో చెప్తున్నాను. మనందరం కూడా ఇవన్నీ విని సరి చేసుకుంటే దేవునికి ఎంత దగ్గరగా ఉంటామంటే మనంత దగ్గరికి ఎవరు ఉండరు, అంత దగ్గరగా ఉంటాం. ప్రియమైన దేని పెట్టారో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటి దేవుడు ఏమన్నాడంటే భక్తిలో వెనకంజే వేసిన వారిని ఎలా గుర్తించాలి, ఎలా గుర్తిస్తామంటే వాళ్ళు ఒకళ్ళు ఏంటంటే సొలొమోను రాజు చూసాం. అతను ఎలా ఉన్నాడంటే బంగారానికి, మరి గుర్రాలకి, రథాలకి, వజ్రాలకి ప్రాముఖ్యత ఇచ్చాడు, దేవుని దూరం పెట్టాడు. అలాగా డబ్బు సంపాదన కోసం ఎక్కువ ప్రయాసపడి దేవుని దూరం పెట్టేటట్లుగా ఉండొద్దు. అది వెనకంజేసేటట్లు లెక్క. ఒకసారి నేను షాప్ పెట్టే టయానికి ఒక బ్రదర్ వచ్చాడు. 2000 అయినా నేను డబ్బులు ఇస్తాను, నాకు కళ్ళజోడు ఇప్పుడే కావాలంటాడు. నాకు ప్రార్థన టైం అయిపోయింది. ఏం చేయాలి చెప్పండి? నాకు లాభం వస్తుంది, డబ్బు వస్తుంది, ఏం చేయాలి? నాకు ప్రార్థన టైం అయిపోయింది, నాకు వెంటనే కావాలంటాడు. అది చేయటం మొదలెడితే అరగంట బట్టి ఏం చేయాలి? బ్రదరు మీరేమనుకోమాకండి, ప్రార్థన టైం అయింది, రేపు పొద్దున మీరు 6 తెల్లవారుజామున 6ంటికి వచ్చినా నేను ఇస్తాను, కానీ ఇప్పుడు మాత్రం కుదరదు. ఎందుకంటే నేను చర్చికి వెళ్ళాలి అర్జెంటుగా, అక్కడ దేవుని మందిరం కదా బ్రదరు, అలాగా నేను ఆగకూడదు అని చెప్తే కోపం వచ్చేసింది. అట్లా డబ్బు కంటే దేవుడు ముఖ్యమా? డబ్బులు వస్తుంటే ఎంతైతే అంత ఇతర అంటాడో, నాకు అర్జెంట్ అంటాడు. లేదు బ్రదర్, దేవుడు ఇస్తాడే, నాకు చెప్పబడిపోయి. ప్రియమైన దేవుడు అంటే గొప్పగా చెప్పడం కాదు నేను అనేది, దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేని ప్రేమిస్తావో అది నీకు విగ్రహంతో సమానం. ఆ డబ్బు రేపు పొద్దున దేవుడు డబుల్ ఇచ్చాడు నాకు, అర్థమైందంటే దాన్ని విడిచిపెడితే డబుల్ ఇస్తాడు. నువ్వు దానికోసం ప్రాగులాడితే నీకు డబుల్ ఖర్చు అవుతుంది. ప్రియమైన దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకోండి. దేవునికి దూరం అయ్యే సందర్భాలు ఏంటంటే డబ్బు సంపాదన కోసం, ఆస్తుల సంపాదన, బంగారం సంపాదన ఎక్కువైతే దేవుడికి దూరం అయిపోతుంటాం, దేవుడిని లెక్కలేనితనంగా అయిపోతాం. అది ఒకటి, అది ఒక రా చేస్తూ వచ్చాడు. రెండోది మొదట ప్రేమను విడిచిపెడతారు. మూడోది శరీరసారంగా ప్రవర్తిస్తారు. దేవుడికి దూరమైన వాళ్ళ లక్షణాలు
నాలుగోది క్రీస్తు నుండి బొత్తిగా వేరైపోతారు. ఇక క్రీస్తు అంటే ఇక నాకు తెలియదు, క్రీస్తుకి నాకు సంబంధం లేదు అన్నట్టుకుంటారు. ఐదోది కలహములు, కక్షలు, క్రోధములు ఉంటాయి, గొడవలు, అన్నీ గొడవలే. ఆరోది నిలువెచ్చని స్థితి, వెచ్చగానే ఉండవు చల్లగానే ఉండవు, నిలువెచ్చని స్థితిలో ఉంటాం. ఏడోది సడుగులు, సంశయములు ఇవి పడతాయి. ఇవన్నీ కూడా భక్తికి వెనకం చేసే లక్షణాలు అన్నమాట. ఈ ఏమైనా మనలో ఉన్నాయా? మనలో ఉంటే మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకొని, ప్రభువా ఇప్పుడు వరకు నాకు తెలిసి తెలియక నేను ఒకవేళ వీటిలో నేను ఉన్నానేమో, నన్ను క్షమించు. మరి ముఖ్యంగా నీకే ప్రాముఖ్యత ఇస్తాను తండ్రి. ఒక తెలిసి తెలియక నేను తప్పు చేసి ఉంటాను, నన్ను క్షమించు ప్రభువా. నన్ను మీ రక్తంతో కడగండి ప్రభువా. మీ బలలో చేవేస్తున్నాను, మీ దగ్గర నేను మాట ఇస్తున్నాను. ఇక నుండి మీ కొరకు నేను జీవిస్తాను, నిలువెచ్చని స్థితి తీసేసుకుంటాను ప్రభువా. మీ కొరకు నేను జీవిస్తాను ప్రభు అని దేవుడి దగ్గర ప్రమాణం చేసి మాట ఇవ్వటం, ప్రామిస్ చేయాలి. అంటే ఒప్పుకోవాలి, తీర్మానం కలగాలి. అప్పుడు దేవుడు ఇదిగో నా బిడ్డ నిజమైన బిడ్డ, తను నా మాట చెప్పిన వెంటనే ఒప్పుకొని నిర్ణయించుకుంది, అలాంటి బిడ్డ నాకు కావాలని ఆయన సంతోషపడతాడు. లేదు ఈ చెవుల నుండి ఈ చెవులు వదిలేసి ఇంటికి వెళ్ళి నార్మల్గా ఉన్నామనుకో, ఆయన కూడా నీకు అవసరమైనప్పుడు, నీ కష్టాలు వచ్చినప్పుడు ఆయన కూడా నీ ప్రార్థన వినడం. అర్థమైందండి? చాలా జాగ్రత్త. దేవుడిని ప్రేమిస్తున్నాడని నువ్వు గుర్తెరిగినప్పుడు దేవుడిని ఇంకా ప్రేమించు, ఇంకా దేవుడి దగ్గర. అంతేగాని దేవుడికి దూరమా మాకు భక్తిలో వెనకంజే వేసేవారి జాబితాలో నువ్వు ఉండకూడదని ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను కూడా సరి చేసుకుంటున్నాను, చాలా విషయాల్లో నేను కూడా తగ్గిపోయానని సరి చేసుకుంటున్నాను. మీరు కూడా ఏమనుంటే ప్రభు దగ్గర మోకరించి ప్రభు దగ్గర సరి చేసుకోవాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.